1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. హాఫ్ ప్యాకెట్ పెరుగు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ముక్కలకు బాగా మసాలా పట్టేటట్టు కలపాలి. బాగా కలిపిన తర్వాత పక్కకు పెట్టు. ఇప్పుడు కర్రీ కోసం 3 ఆనియన్స్ తీసుకోవాలి. సన్నగా తురుముకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తురుముకోవాలి సన్నగా. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకోవాలి. గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తురుముకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలపాలి. బాగా కలపాలి. పచ్చి వాసన పోయే వరకు కొద్దిసేపు లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. పచ్చి వాసన పోయేలోపు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ ఆనియన్స్ని తీసి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. చేసాక మళ్ళీ కడాయిలో ఆయిల్ పోసుకొని 2 కొబ్బరాకులు మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి ఆయిల్లో. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. కొద్దిగా అల్లం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. కలిపాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేయాలి. వేసి బాగా కలపాలి. కలపడం అయ్యాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాత బాగా కలపాలి. 5 నుండి 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ ముక్క నుంచి సెపరేట్ అవ్వాలి. తగినంత నీళ్లు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత బాగా కలపాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుండి 20 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఒకసారి బాగా కలపాలి. కొద్దిగా తురుముకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి.
వేసుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర వేసుకోవాలి పైన. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ.